సాహిత్య స్వర్ణోత్సవం పూర్తి చేసుకున్నటువంటి విజయలక్ష్మి గారు సభాధ్యక్షులు, అదేవిధంగా మిత్రులు, అత్యంత సమర్థుడైన అధికారి కాబట్టి ఆయన చేతుల్లో తెలంగాణ ప్రభుత్వం సాంస్కృతిక శాఖను ఆయన చేతుల్లో పెట్టింది, ఏనుగు నరసింహారెడ్డి గారు. ఈ కార్యక్రమ నిర్వహణ తన భుజాలపై వేసుకుని అవిచ్ఛిన్నంగా జరుపుతూ వస్తున్నటువంటి, ఒక యజ్ఞంలాగా జరుపుతూ వస్తున్నటువంటి వినయ్ గారు, ఇక్కడ ఈరోజు సాయంకాలం ఇక్కడ హాజరైనటువంటి చాలామంది మిత్రులు, రచయితలు, కవులు ఉన్నారు. పేరు పేరున వారందరికీ నా నమస్కారాలు. మీ అందరికీ నా హృదయపూర్వక స్వాగతం. ఇప్పుడు 7:40 అయింది. నేను ఒక 40 నిమిషాలు దాటితే నన్ను హెచ్చరించండి. ఎందుకంటే ఈ ఠాగూర్ ఒక సముద్రం, అందులో పడితే మనం అంత తొందరగా తేలం. కాబట్టి మొట్టమొదటి ఏంటంటే, ఇది నాకు రెండవ అవకాశం. వర్ధమాన సమాజం వారు రవీంద్రుడి జయంతి సందర్భంగా ఏర్పాటు చేసే ప్రసంగ పరంపరలో నాకు రెండవసారి అవకాశం ఇచ్చారు. అది నా భాగ్యంగా నేను భావిస్తూ ఉన్నాను. నేను ఠాగూర్ పుట్టినరోజు ప్రపంచమంతా కూడా జరుపుకుంటూ ఉన్నారు. ఎప్పటికప్పుడు కొత్త కొత్త విషయాలు, ఉదాహరణకి నిన్న మీరు హిందూ పత్రికలో చూస్తే ఠాగూర్ తాలూకు కిచెన్ ఎక్స్పెరిమెంట్స్ మీద పెద్ద వ్యాసం కనబడింది. అంటే కొత్త కొత్త విషయాలు, కొత్త కొత్త పార్శ్వాల్లో ఆయన్ని అర్థం చేసుకోవడం ప్రయత్నిస్తూ ఉన్నారు. దాని అర్థం కవిగా, కథకుడిగా, నవలాకారుడిగా, సంగీతకారుడిగా ఆయన మనకు పూర్తిగా అర్థమైపోయాడని కాదు. ఎంత మాట్లాడుకున్నా, ఎంత పరిశీలించినా ఆయన గురించి మనం ఇప్పుడు ఉదాహరణకి కవిగా ఠాగూర్ మనకు తెలుసు అని అనుకుంటే మనం చదివింది మొత్తం అంతా కలిపి గీతాంజలి ఉంటుంది. లేదు చలంగారి పుణ్యమని ఒక 5-6 కవితా సంపుటాలు ఆయన తెలుగులోకి తీసుకొచ్చారు. కానీ ఠాగూర్ ఆయన జీవితకాలంలో నాకు తెలిసి దాదాపు ఒక 60-70 కవితా సంపుటాలు వెలువరించడమే కాక మరొక 3000 దాకా పాటలు రాశాడు ఆయన. అవి ఇవి కలిపితే ఒక 6-7 వేల కవితలు, పాటలు ఉంటాయి. ఎంత చదివి ఉంటాం అందులో మనం. నేను మాట్లాడేది కవిత్వం గురించి. ఇక నవళ్ళు, నాటకాలు, వ్యాసాలు, ఇదంతా ఆయన ఒక హిమాలయ శిఖరం వంటి వాడు. కాబట్టి మనం తెలుసు అని అనుకున్న రంగంలో కూడా ఆయన మనకు పూర్తిగా తెలియదు. మనం చాలా అంచుల్లో మాత్రమే ఉన్నట్లు. గీతాంజలి ఒక్క పుస్తకం ద్వారానే ఠాగూర్ మనకు అర్థమయ్యాడు అని అనుకుంటే కూడా మనం అదేదో అంటే మంచిదే. మనం సముద్రపు ఒడ్డున వెళ్ళి నించున్నప్పుడు ఎక్కడి నించున్నా సముద్రమే, మనం చేతులతో తాగితే సముద్రపు నీరే. కానీ దాని అర్థం మొత్తం సముద్రాన్ని మనం చూసామని కాదు. సముద్రం తాలూకు మనం నిలబడ్డ చోటు నుంచి కొంత భాగాన్ని చూసినట్టు ఠాగూర్ గురించి కూడా అలాగే చెప్పవలసి ఉంటుంది. అందుకని వినయ్ గారు నన్ను ఠాగూర్ మీద మాట్లాడాలని అన్నప్పుడు మీరు ఏ అంశం మీదో మీరే నిర్ణయించండి, నేను మాట్లాడతానని చెప్పాను. ఎందుకంటే గత ఏడాది నేను ఫేస్బుక్ లైవ్లో దాదాపు ఒక 10 ప్రసంగాల దాకా ఠాగూర్ సాహిత్యం మీద చేశాను. ఎందుకంటే ఇలాగే గీతాంజలి, గోరా ఇలాంటి అందరికీ తెలిసినటువంటి పుస్తకాల గురించే ఠాగూర్ గురించి మాట్లాడుతున్నారు. కాబట్టి అందరికీ తెలుగులో ముఖ్యంగా ఎక్కువ మందికి తెలియనటువంటి రచనల గురించి మాట్లాడదామని అనుకుని కొన్ని ప్రసంగాలు చేశాను నేను. అందుకని ఆమె దేని మీద మాట్లాడమంటారు అని అడిగితే ఆమె వెంటనే కథల మీద మాట్లాడమని అడిగారు. చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే కథలు, ఠాగూర్ కథకుడిగా ముఖ్యంగా నాకెందుకు సంతోషం అనిపించిందంటే ఆ వంకన మళ్ళీ ఒకసారి నేను ఠాగూర్ కథలు చదవచ్చు అనే ఉద్దేశం మీద మాట్లాడతానని చెప్పాను. తర్వాత నేను ఆమె చెప్పిన తర్వాత ఒక 2 వారాలు అయింటుంది. 2 వారాలుగా నేను ఠాగూర్ కథలు తెలుగులో మద్దిపట్ల సూర్య అనే ఆయన అనువాదంతో సాహిత్య అకాడమీ వారు సాహిత్య అకాడమీ ఠాగూర్ తాలూకు రచనల్లోంచి ముఖ్యమైన రచనల్ని ప్రచురించారు. అన్ని భారతీయ భాషలు అనువాదం చేయించారు. ఠాగూర్ తాలూకు సాహిత్యం ప్రధానంగా మనకు సాహిత్య అకాడమీ ద్వారా లభ్యమవుతుంది. అందులో భాగంగా ఆయన వ్యాసాలు వచ్చాయి, మనకి నాటకాలు వచ్చాయి, గోరా వచ్చింది. వాటితో భాగంగా కథలు కూడా రవీంద్ర కథావళి అనే పేరు మీద మద్దిపట్ల సూరి గారు అనువాదం చేశారు. బెంగాలీ నుంచి తెలుగులోకి అనువాదం చేసినటువంటి తొలితరం అనువాదకుల్లో మహనీయులైన అనువాదకులు మద్దిపట్ల సూరి గారు, సూరంపూడి సీతారాం గారు. వారిని చదివితే మనం ముఖ్యంగా నేను
తర్వాత తెలుగులో చేశారు. ఆయన కవిత్వాన్ని వ్యాసాల్ని చేసిన వాళ్ళల్లో రాయపురాల సుబ్బారావు గారు ఉన్నారు, అబ్బూరి రామకృష్ణారావు గారు ఉన్నారు, మల్లవరపు విశ్వేశ్వరరావు గారు ఉన్నారు. ఇదిగా కిందాక మీరు ఆయన విన్నారు కదా, గీతాంజలి ఒక తెలుగులో అనువాదాలు ఒక 40-50 అనువాదాలు వచ్చి ఉంటాయని ముఖ్య అతిథి అన్నారు. మీకు ఆశ్చర్యంగా ఉంటుంది, నేను చెప్తున్నది ఒక దాదాపు 15 ఏళ్ల కింద సంగతి. 15 ఏళ్ల కిందనే గుంటూరులో ఒక మిత్రుడు ఒక ఆయన ఏం చేశాడంటే, ఈ వేర్ ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్ అనే ఈ కవితని ఇప్పటిదాకా తెలుగులో ఎంతమంది అనువాదం చేసి ఉంటారు, పుస్తక రూపంగా, మామూలు ఎవరికి వారు చేసుకుని ఉండొచ్చు, పుస్తక రూపంగా వచ్చిన అనువాదాలు ఎన్ని ఉండవచ్చు అని లెక్క వేస్తే 15 ఏళ్ల కిందటికే దాదాపు 116 అనువాదాలు తెలుగులో వచ్చాయి. ఆయన నివేదన అనే పేరు మీద దాన్ని పుస్తకంగా తీసుకొచ్చారు వాళ్ళు. అందులో ఆశ్చర్యం ఏమిటంటే, గీతాంజలికి నోబెల్ ప్రైజ్ రాకముందే ఆ గీతాన్ని తెలుగులోకి అనువాదం చేసుకున్నారు. ఆదిపూడి సోమనాథరావు గారు ఆయన బ్రహ్మ సమాజ ఉద్యమంలో భాగంగా ఠాగూర్ కవిత్వాన్ని తెలుగులో తీసుకొచ్చారు. చాలా ఆశ్చర్యం అనమాట. ఇప్పుడు ఇంకా పెరిగి ఉండొచ్చు, ఎందుకంటే నాకు తెలిసి దాదాపుగా ఏడాదికి ఒకటైనా గీతాంజలి తెలుగు అనువాదం వస్తూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఎంతమంది చేస్తూ ఉంటారో చెప్పలేం మనం. అయితే ఈ కథలు ప్రధానంగా ఈ మధ్యపట్ల సూరి గారు చేసిన సాహిత్య అకాడమీ సంకలనంలో 21 కథలు ఉన్నాయి, ఠాగూర్ కథలు. ఠాగూర్ జీవితకాలంలో మొత్తం మీద ఒక లెక్క ప్రకారం, అంటే ఖచ్చితంగా లెక్క చెప్పాలి అంటే 84 కథలు ఆయన రాశాడు. కొంతమంది ఏమంటారంటే కథగా పరిగణించకూడదా అన్న విచికిత్స పక్కన పెడితే దాదాపు 90 కథలు ఠాగూర్ రాశాడు అని చెప్తారు. 84 కథలైతే ఠాగూర్వి స్పష్టంగా కథ అనే ప్రక్రియకి నిర్వచనానికి లొంగేటివి. ఆ 84 కథల్లో 21 కథలు మనకి సాహిత్య అకాడమీ అనువాదంలో మనకు ఉన్నాయి. అంటే 4వ వంతు మనకి తెలుగులో ఒక అనువాదంలోకి వచ్చాయి. అవి చాలా చాలా సాహిత్య అకాడమీకి సంకలనం చేసినటువంటి వాళ్ళు పండితులు చాలా స్పష్టం ఠాగూర్ తాలూకు కథా పరిణామంలో కాలక్రమం ప్రకారంగా వాటిని సంకలనం చేశారన్నమాట. ఇవి కాక ఇంగ్లీష్లో చాలా సంకలనాలు వచ్చాయి. ముఖ్యంగా 1916 నాటికే ఒక సంకలనం, ఠాగూర్ కథా సంకలనం ఒకటి ఇంగ్లీష్లో మ్యాక్మిలన్ వాళ్ళు వేశారు. స్టోరీస్ బై ఠాగూర్ అని ఉంటుంది. ఇది దాదాపుగా అనేక మంది తిరిగి పునర్ముద్రిస్తూ వచ్చారు. అందులో 10-12 కథలు ఉన్నాయి. అవి కాక ఆక్స్ఫర్డ్ వాళ్ళు ఒక పుస్తకం వేశారు. అది కాక మిస్టిక్ మూడ్స్ అని ఒక ఆయన ఠాగూర్ తాలూకు ఆయన కథల్లో ఉండే అలౌకిక, అభౌతిక, సూపర్ న్యాచురల్ ఎలిమెంట్కి సంబంధించిన కథలు కొన్ని ప్రత్యేకంగా ఎంపిక చేసి ఆయన అనువాదం చేశాడు. రూప ఠాగూర్ తాలూకు పుస్తకాలన్నీ కూడా చాలా ఒక ప్రత్యేకమైన పద్ధతిలో వేసిన రూపా పబ్లిషింగ్ హౌస్ కూడా ఠాగూర్ కథల్ని ప్రచురించింది. ఇవన్నీ కాక కొన్నేళ్ల కిందట ఈ మధ్యనే విలియం రాడిస్ అనే ఆయన ఠాగూర్ గీతాంజలి మళ్ళీ ఆయన ఇంగ్లీష్లోకి అనువాదం చేశాడు. ఆయన ఠాగూర్ కథల్ని పెంగ్విన్ సంస్థ కోసం కొన్ని కథలు అనువాదం చేశాడు. ఆయన ఒక సుదీర్ఘమైన ముందు మాట కూడా రాశాడు అందులో. సో ఇవన్నీ కలిపితే అంటే ఇంగ్లీష్లో ఈ రకరకాల సంకలనాల్లో వచ్చినవి దాదాపుగా సూరి గారి అనువాదంలో కూడా మనకు ఉన్నాయి, అట్లా ఓవర్లాప్ అయ్యాయి. అలా కాకుండా వివిధ సంకలనాల్లో ఇంగ్లీష్లో వచ్చిన కథలు మొత్తం అన్ని కలిపి నా దృష్టిలో ఇంకొక 20 దాకా ఉండొచ్చు. అంటే సగం కథలు ఠాగూర్ రాసిన 84 కథల్లో సగం కథలు మనకి ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ లభ్యంగా ఉన్నాయన్నమాట. అయితే నేను ప్రధానంగా మధ్యపట్ల సూరి గారి అనువాదంలో ఉన్నటువంటి కథల గురించే మీతో మాట్లాడదాం అనుకుంటున్నాను. ఈ పుస్తకం మనకు అందుబాటులో ఉంది, లభ్యంగా ఉంది, మీకు ఇంటర్నెట్లో దొరుకుతుంది. archive.orgలో మీరు దాన్ని యాక్సెస్ చేసి చదవచ్చు. ఇది కాక సాహిత్య అకాడమీ వారు ఇప్పటికి కూడా దాన్ని ముద్రిస్తూ ఉన్నారు కాబట్టి మీరు దాన్ని సాహిత్య అకాడమీ నుంచి కూడా తెప్పించుకోవచ్చు. నాకు 40 ఏళ్ల కింద, అంటే నేను 20 మేబీ నా డిగ్రీ చదువుతున్న రోజుల్లో అయ్యి ఉంటుంది, ఏ శాఖా గ్రంథాలయంలో నాకు ఆ ఠాగూర్ రవీంద్ర కథ, ఇది 66లో వచ్చింది పుస్తకం తెలుగులో. సో నేను మాట్లాడుతున్న 80 ఏళ్ళ సంగతి మాట్లాడుతున్నా. అంటే ఆ పుస్తకం తెలుగులోకి వచ్చిన 20 ఏళ్ళ తర్వాత నేను డిగ్రీ చదువుతున్న రోజుల్లో ఏ శాఖా గ్రంథాలయంలో ఆ పుస్తకం నా చేతుల్లోకి వచ్చిందో నేను రాసుకున్నా కూడా. ఈ మధ్య నన్ను వెన్నాడే కథలను పుస్తకం తీసుకొచ్చా.
అందులో పోస్ట్ మాస్టర్ కథ కూడా అందులో ఎంపిక చేశాను. అది ముందు మాట రాస్తూ ఆ కథకి పరిచయం రాసిన ఏం రాశానంటే, ఏ శాఖా గ్రంథాలయంలో ఈ పుస్తకం నా చేతుల్లోకి వచ్చిందో ఆ రోజు నా జీవితంలో ఒక సుదినం అని చెప్పి రాసుకున్నాను. ఎందుకంటే ఠాగూర్ కథలు చదివిన తర్వాత నాకు అప్పటి గీతాంజలి తక్కిన తెలుగులో వచ్చిన దాదాపుగా ఠాగూర్ రచనలన్నీ కూడా, ఇవి కాక విజయవాడలో కొన్ని పబ్లిషింగ్ హౌసెస్ ఠాగూర్ పుస్తకాలు, సాహిత్య అకాడమీ 1000 కూడా చాలా పుస్తకాలు తెలుగులో తీసుకొచ్చారు. అవన్నీ కూడా తెలుగులో వచ్చినవన్నీ కూడా అప్పుడు నేను చదివాను, డిగ్రీ రోజులుగా చదివాను నేను. బహుశా వాటన్నిటిలో నేను ఆలస్యంగా చదివింది కథలు అన్నమాట. అయితే కథలు చదివిన తర్వాత నాకు ఏమనిపించిందంటే, అరే ఈయన కథకుడుగా ఇంత ప్రతిభావంతుడా, ఈ విషయం నాకెవరు చెప్పలేదే, నేను చదివించాడు అక్కడ ఎంతసేపు ఆయన కవిగా అనే మాట్లాడతారే అని అనుకుంటూ ఉన్నాను అన్నమాట. ఇప్పుడు వినయ్ గారు మాట్లాడమని అన్న తర్వాత మళ్ళా నాకు ఈ 2 వారాలుగా 20 కథలు, మామూలుగా అయితే ఒక పోట్లో చదవచ్చు ఆ పుస్తకం, 400 పేజీల పుస్తకం. కానీ మిత్రులారా, నాకు 2 వారాల పాటు ఏ రోజు కూడా నేను 1 లేదా 2 కథలు మేము చదవలేకపోయాను. ఎందుకంటే అసలు అది మీ కళ్ళల్లో నీళ్లు రాకుండా, మీ గొంతు పూడిపోకుండా, మీ గుండెలో ఎవరో చేయి పెట్టి కలిచినట్టు ఉండకుండా మీరు ఆ కథలు చదవలేరు. ఇప్పుడు నాకు మళ్ళా ఒకసారి 40 ఏళ్ల తర్వాత, నా 60 ఏళ్ల జీవితంలో 60 ఏళ్ళు దాటిన తర్వాత ఈరోజు మళ్ళా కథలు చదివితే నాకు అనిపించింది ఏమిటంటే, ఠాగూర్ తాలూకు సమస్త సాహిత్యం కూడా లుప్తమైపోతే, ఏదన్నా కారణం వల్ల అదృశ్యమైపోతే, ఒక్క ఈ కథా సంపుటి, ఆ 84 కథలు కూడా అక్కర్లేదు, ఈ సాహిత్య అకాడమీ తీసుకొచ్చినటువంటి 21 కథలతో ఉన్న ఈ కథా సంపుటి ఒకటి మాత్రమే మిగిలినా కూడా ఈయన ఒక సర్వోత్కృష్టుడైన రచయిత అని చెప్పడానికి నాకు ఎటువంటి సందేహం లేదు. ఒక అసామాన్యమైన, అసాధారణమైన రచయిత ఈయన జీవితాన్ని కానీ, మనుషుల్ని కానీ, ప్రపంచాన్ని కానీ చాలా ఒక ఉన్నత స్థితిలోంచి ఈయన చూశాడు. ఈయన ఒక సాధారణ రచయితగా మనం లెక్కేయలేము అని ఈ కథలు చదివితే మనకు అర్థమవుతుంది అన్నమాట. అందుకని నేను మీకు కొద్దిగా నేనేమనుకుంటున్నానంటే, నా ప్రసంగంలో ప్రధానంగా నేను 3 భాగాలుగా మీకు చెప్పాలనుకుంటున్నా. మొదటిది ఏమిటంటే, ఆ కథల వెనక నేపథ్యం ఏమిటి, కథలని కాదు, ఆ ఠాగూర్ కథలు రాయడం వెనక ఆ బెంగాల్ తాలూకు నేపథ్యం ఏమిటి, అది కొద్దిగా స్థూలంగా మీకు నేను పరిచయం చేస్తాను. తర్వాత ఠాగూర్ కథలు రాసినప్పుడు, ఈ కథలు రాసినప్పుడు కథకుడిగా ఠాగూర్ నేపథ్యం ఏమిటి అది కూడా కొద్దిగా మీకు చెప్తాను. తర్వాత కథల గురించి కూడా. ఇప్పుడు సమస్య ఏమవుతుందంటే, మీలో ఎంతమంది ఠాగూర్ కథలు చదివి ఉంటారో నాకు తెలియదు. చదివి ఉన్నా కూడా ఎప్పుడో చదివి ఉంటారు. ఇప్పుడు నేను విడివిడి కథలు మాట్లాడడం మొదలు పెడితే మీకు అది అంత మీరు కనెక్ట్ కాలేకపోవచ్చు. ఎందుకంటే మొదటిది ఆ కథలో ఏముంది, ఆ కథ ఏ విధంగా విశిష్టమైన కథ, ఇక్కడ నేను ఆ కథల్ని గురించి మాట్లాడుతూ పరవశిస్తూ ఉన్నాను అనుకోండి, మీకు నా పరవశం ఎందుకు పరవశిస్తున్నా మీకు అర్థం కాదు, మీరు కనెక్ట్ కారు. ఇది చాలా సమస్య. కవిత్వంతో అంత సమస్య ఉండదు మనకి. కవిత్వం అంటే పాట పాడి ఒక కవిత వినిపించి మెప్పించవచ్చు. కథ అంటే అట్లా కాదు, కథ అంతా చెప్పాలి. ఇప్పుడు ఆ కథలన్నీ చెప్పడం మొదలు పెడితే కూడా అది దట్స్ నాట్ ద ప్రాపర్ వే ఆఫ్ ఇంట్రడ్యూసింగ్ ఏ షార్ట్ స్టోరీ రైటర్. అందుకని అది ఒక ఛాలెంజ్ ఉంది. ఆమె అడిగినప్పటి నుంచి నా మనసులో ఛాలెంజ్ ఉంది. దాన్ని కూడా ఏదో ఒక విధంగా నేను నెగోషియేట్ చేయడం ప్రయత్నిస్తాను నేను. బట్ ప్రధానంగా ఈ 3 విభాగాలుగా నేను ఈరోజు మీతో మాట్లాడదాం అనుకుంటూ ఉన్నాను. మిత్రులారా, మీ అందరికీ తెలుసు, ఈస్ట్ ఇండియా కంపెనీ బెంగాల్లోనే మొట్టమొదట కాలూనింది వ్యాపారం కోసం. 1690లో కలకత్తా అనే ఒక పట్టణాన్ని ఈస్ట్ ఇండియా కంపెనీ సృష్టించింది. మద్రాసు, కలకత్తా, బొంబాయి, ఈ 3 మహానగరాలు కూడా ఈస్ట్ ఇండియా కంపెనీ సృష్టించిన నగరాలు ఇవి. ఆ కలకత్తా అనే నగరం ఒక 3 చిన్న ఊళ్ళని తీసుకునే వాళ్ళు అక్కడ ఒక ఓడరేవుని తయారు చేసుకున్నారన్నమాట. 1690 ఠాగూర్ కథలు 1890 నుంచి రాయడం మొదలుపెట్టాడు. అంటే కలకత్తా పట్టణం ఏర్పడిన 200 ఏళ్ల తర్వాత ఠాగూర్ ఈ కథలు రాశాడు. కాబట్టి ఠాగూర్ వెనక ఏముంది, 200 ఏళ్ల బెంగాల్ ఉంది, ఆధునిక బెంగాల్ ఉంది. ఆధునిక బెంగాల్ అంటే పాశ్చాత్య దేశాలతో, ముఖ్యంగా బ్రిటిష్ వాళ్ళతో, ఈస్ట్ ఇండియా కంపెనీతో, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీతో సంపర్కం ఏర్పడ్డటువంటి బెంగాల్ ఉంది. అంతకుముందు బెంగాల్ చరిత్ర వేరే, దానిలోకి మనం వెళ్ళొద్దు. కానీ 200 ఏళ్ల బెంగాల్ చరిత్రలో, 200 ఏళ్ళు అంటే నేను మాట్లాడేది 1690 నుంచి 1890 దాకా. ఈ మధ్యలో మీ అందరికీ తెలుసు, 1690 నుంచి 1757లో
ప్లాసీ యుద్ధం అని జరిగింది. సిరాజుద్దౌలాకి ఈస్ట్ ఇండియా కంపెనీ మధ్య పోరాటం జరిగింది. ఆ పోరాటంలో రాబర్ట్ క్లైవ్ అనేవాడు సిరాజుద్దౌలాని ఓడించి అతని చేతుల్లోంచి కలకత్తా పట్టణాన్ని స్వాధీనం చేసుకున్నాడు. ఈ 100 ఏళ్ళు 1690 నుంచి 100 ఏళ్ళు కూడా కాదు, ఒక 60-70 ఏళ్ల పాటు ఈస్ట్ ఇండియా కంపెనీ నిలదొక్కడం ప్రయత్నిస్తూ వచ్చింది. 1757 నుంచి ఆ తర్వాత మీకు తెలుసు 1764 బక్సార్ అనే యుద్ధం జరిగింది. అప్పుడు వాళ్ళు మొఘల్ చక్రవర్తుల దగ్గర నుంచి పన్ను వసూలు చేసే అధికారం సంపాదించుకున్నారు. పన్ను వసూలు చేసుకునే అధికారం ఈస్ట్ ఇండియా కంపెనీ సంపాదించుకున్న తర్వాత ఏమైందంటే, కంపెనీ కానీ రాజు కానీ స్వయంగా వచ్చి పరిపాలించడు కదా, వాళ్ళ తాలూకు ఏజెంట్లు ఉంటారు. మొఘల్ కాలంలో అటువంటి ఏజెంట్లుగా జమీందారులను ఉండేవారు. వాళ్ళు పన్ను వసూలు చేసేవారు అన్నమాట. పన్ను వసూలు చేయడం కూడా కమిషన్ ఏజెంట్ లాగా ఆ మొఘల్ చక్రవర్తి తాలూకు ఏజెంట్లో అతను ఉండి పన్ను వసూలు చేసేవాడు. అదే అతని తాలూకు బాధ్యత. కానీ ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే, ఈ ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో ఈ పన్ను వసూలు చేసే ఏజెంట్లకి భూమి శిస్తుని నిర్ణయించేటప్పుడు ఒక ఫిక్స్డ్ ల్యాండ్ రెవెన్యూని నిర్ణయించారు వాళ్ళు. ప్రతి ఎకరాకి ఓ 10వ వంతో 11వ వంతో పంటలో చెల్లించాలనే ఒక ఫిక్స్డ్ ల్యాండ్ రెవెన్యూ ఏర్పాటు చేసి ఆ ల్యాండ్ మీద జమీందార్కి పూర్తి హక్కులు కల్పించారు. అంటే ల్యాండ్ రెవెన్యూ కలెక్టరు, జమీందార్ ఒక ల్యాండ్ రెవెన్యూ కలెక్టర్గా, ఒక కలెక్షన్ ఏజెంట్గా మొదలైన వాడు. సాయంకాలం కంపెనీ తాలూకు ఏజెంట్ వచ్చి అందరూ డబ్బులు కలెక్ట్ చేసుకెళ్తాడు కదా, అటువంటి వాడికి ఈస్ట్ ఇండియా కంపెనీ ఏం చేసిందంటే పూర్తి అధికారాలు, చివరికి సివిల్ క్రిమినల్ జ్యుడిషియరీ అధికారాలు కూడా చాలా వరకు కట్టబెట్టింది. ఇది 1790 నాటికి ఇది స్థిరపడింది. అంటే ఠాగూర్ కథలు రాసే నాటికి 100 ఏళ్ళు వెనక్కి 1790 నుంచి 1890 దాకా బెంగాల్ మొత్తం ఎవరి చేతుల్లో ఉంది? మొఘల్ చక్రవర్తుల చేతుల్లోనూ ఈస్ట్ ఇండియా కంపెనీ చేతుల్లోనూ ఉందని అనుకోవడం ఒక స్థూల అభిప్రాయం మాత్రమే. వాస్తవానికి అది ఎవరి చేతుల్లో ఉంది? జమీందారుల చేతుల్లో ఉంది. జమీందారులనే ఒక కొత్త క్లాస్ తయారైంది. ఈ క్లాస్ వంశపారంపర్య అధికారంతో కూడిన ఒక తరగతి. ఈ తరగతి ఏం చేశారంటే 100 ఏళ్ల కాలంలో వాళ్ళు అత్యంత పీడకమైనటువంటి ఒక క్లాస్గా తయారయ్యారు. వాళ్ళు రైతుల్ని, ఎందుకంటే వాడు ఫిక్స్డ్ ల్యాండ్ రెవెన్యూ కదా, పంట పండిందా పండలేదా ఇంక దాంతో సంబంధం లేదు, ఇంత వసూలు చేయాలి, కట్టాలి. ఆ 100 ఏళ్ల కాలంలో ఒకవైపు గ్రామీణ బెంగాల్ శిథిలమవుతూ, ముఖ్యంగా ఏంటి, ఈ బెంగాల్ జమీందారుల తాలూకు భూములు లేదా రైతుల తాలూకు భూస్వాముల తాలూకు భూములు ప్రధానంగా కౌలుదారులు ఎవరంటే బీద ముస్లిం రైతులు కౌలుదారులుగా ఉండేవారు. తూర్పు బెంగాల్లో ఉన్నటువంటి అత్యధికమైనటువంటి ముస్లిం రైతులు కౌలుదారులుగా ఉండేవారు. ఈ భూస్వాములు కలకత్తాలో చేరారు. కలకత్తాలో కొత్త నగరం తయారైంది, అక్కడ ఒక కొత్త పట్టణం. అక్కడ ఆధునిక జీవితం తాలూకు సదుపాయాలు, సౌకర్యాలు, ఆ ట్రెండ్స్, ఆ బ్యూటీ, ఆ ఫ్యాషను అవన్నీ కూడా కలకత్తాలో కేంద్రీకరించడం మొదలుపెట్టాయి. కాబట్టి వీళ్ళు ఏం చేశారు, ఈ డబ్బుతో కూడిన జమీందారులు ఈ డబ్బు తీసుకొచ్చి కలకత్తాలో ఇళ్ళు కట్టుకుని కలకత్తా చుట్టూ భూములు కొనుక్కుని వీళ్ళు ఒక విలాసవంతమైన జీవితానికి అలవాటు పడడం మొదలుపెట్టారు. వీళ్ళ కింద ఉండే భూస్వాములు కూడా అక్కడ పంటలు పండించడం కానీ పొలం దున్నడం కానీ మానేశారు. యాబ్సెంటీ ల్యాండ్ లార్డ్ అంటారంటే వాడు ఇక్కడ కూర్చుంటాడు, వాడి తరఫున కౌలుదారు అక్కడ పనిచేస్తుంటాడు. ఒక 100 ఏళ్ల పాటు ఎప్పుడైతే వీళ్ళకి వాస్తవ జీవితంతో, గ్రామ జీవితంతో సంబంధం తెగిపోయిందో, ఇక వాళ్ళకి ప్రజల జీవితం సంబంధం లేదు, ఆ గ్రామీణ జీవితంతో సంబంధం లేదు. అయితే ఈ ఆధునీకరణ అంటాం, మోడర్నైజేషన్ అంటే భారతదేశంలో వెస్టర్నైజేషన్ అనమాట. అంటే పాశ్చాత్యీకరణే మనకు ఆధునీకరణ. సో ఈ పాశ్చాత్యీకరణలో భాగంగా ఏమైంది, బ్రిటిష్ వాళ్ళు, ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలోకి ఆధునిక విద్య పట్టుకొచ్చింది, ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ పట్టుకొచ్చింది, సైన్స్ ఎడ్యుకేషన్ పట్టుకొచ్చింది, అట్లానే కొత్త రకమైన ఆర్కిటెక్చర్ పట్టుకొచ్చింది, రోడ్లు తీసుకొచ్చింది. ఇది హోల్ మోడర్న్ మనం చూస్తున్నటువంటి ఆధునిక జీవితం ఉంది కదా, ఈ ఆధునిక జీవితం అంతా కూడా బెంగాల్ ద్వారానే భారతదేశంలోకి పరిచయం అయింది. ఇది సహజంగానే ఒకవైపు నేను చెప్పింది ఒక చీకటి పార్శ్వం. ఎట్లా అయితే జమీందారులు పీడకులుగా మారారు అదొక భాగం అయితే, రెండో భాగం ఏంటి, అభ్యుదయ భావాలు, ప్రజాస్వామ్యం, స్వతంత్రం, స్వేచ్ఛ, తర్వాత చాలా కాలంగా ఉన్న కరడుగట్టినటువంటి మత విశ్వాసాల మీద తిరుగుబాటు, హేతువాదము, శాస్త్రీయ దృక్పథము, ఇవన్నీ కూడా మళ్ళా ఈ వెస్టర్నైజేషన్ వాళ్ళు వచ్చినప్పుడు దానిలో భాగం మీకు తెలుసు, రాజా రామ్మోహన్ రాయ్ అన్న ఆయన
సైన్స్ ఎడ్యుకేషన్ ప్రోత్సహించాడు. ఆయన ఈ విగ్రహారాధనని నిరసిస్తూ బ్రహ్మ సమాజం అనే ఒక సమాజాన్ని ప్రారంభించాడు. అది పూర్తిగా దేవుడు నిరాకారుడు, ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి మతం లాంటి మతాన్ని ఒకదాన్ని ఆయన ప్రారంభించాడు. ఇటువంటి రాజా రామ్మోహన్ రాయ్ స్థాపించిన బ్రహ్మ సమాజం తాలూకు ఆ నీడలో ఆ కొత్త బెంగాల్, ఒక నవ్య బెంగాల్ రూపొందుతూ ఉంది. ఈ నవ్య బెంగాల్ని రూపొందించిన వాళ్ళు ఎవరు? జమీందారుల తాలూకు పిల్లలే, ఆ జమీందారీ వంశాల వారసులే, డబ్బు వాళ్ళదే, సర్ప్లస్ వాళ్ళదే. కానీ వాళ్ళ వారసుల్లో అందరూ కూడా భోగలారసత్వ కూడుకున్న వాళ్ళు, తాగుబోతులు, తిరుగుబోతులు కారు. వాళ్ళల్లో కొత్త సంగీతం, సాహిత్యం, విజ్ఞాన శాస్త్రం, ప్రపంచాన్ని చూడడం, వీటి పట్ల ఆకర్షితులైన కొత్త ఒక నవ బెంగాల్ కూడా రూపొందుతూ వచ్చిందనమాట. రామ్మోహన్ రాయ్ దాన్ని మనం ప్రతినిధిగా తీసుకోవచ్చు. ఆ నవ్య బెంగాలే తర్వాత రోజుల్లో భారతదేశం మొత్తాన్ని ప్రభావితం చేసింది. అందుకని ఆ రోజుల్లో ఒక సామెత చెప్పేవారు, ఈ రోజుల్లో బెంగాల్ ఏం ఆలోచిస్తుందో రేపు భారతదేశం అంతా అది ఆలోచిస్తుందని. మీకు తెలుసు, మన జీవితాల్ని, మన ఆలోచనల్ని ప్రభావితం చేసిన చాలామంది మహానుభావులు, జగదీష్ చంద్రబోస్ కానీ, వివేకానంద స్వామి కానీ, రామకృష్ణ పరమహంస కానీ, సుభాష్ చంద్రబోస్ కానీ, ఎన్ని పేర్లని చెప్పవచ్చు. వీళ్ళందరూ కూడా బెంగాలీలు. వీళ్ళ వల్ల ఒక్క బెంగాల్ మాత్రమే కాదు, మొత్తం భారతదేశం కూడా ప్రభావితమైంది. వీళ్ళు మీరు గమనించవలసిన ఏంటంటే, ఈ ల్యాండ్ లార్డ్ కమ్యూనిటీ, ల్యాండ్ లార్డ్ క్లాస్ నుంచి వచ్చిన వాళ్ళు, కానీ ఆ భోగలాలసంతో కూడుకున్నటువంటి సమాజం వల్ల కాక కొత్త దారిలో పయనించిన వాళ్ళు అన్నమాట. అటువంటి ఒక జమీందారుల కుటుంబంలో ద్వారకనాథ ఠాగూర్ అని ఆయన మొదటిసారి ఏం చేశాడంటే, ఆయన చాలా పెద్ద ఎత్తున వ్యాపారం చేశాడు. ఆయనకి బ్రిటిష్ వాళ్ళతో చాలా పెద్ద, చాలా ఉన్నత స్థాయి ఉన్న సంబంధాలు ఉండేవి. వాజ్ ఎ గ్రేట్ బిజినెస్ మ్యాన్. ఆయన ఏం చేశాడంటే, విస్తారంగా ఆయన చాలా సంపద పోగు చేశాడు. హీ ఎమాస్ లాట్ ఆఫ్ వెల్త్. ఆయన చాలా జమీలు ఆయనకి ఈస్ట్ ఇండియా కంపెనీ అప్పగించింది ఆయనకి. ఆ ద్వారకనాథ ఠాగూర్ కొడుకు దేవేంద్రనాథ్ ఠాగూర్. ఈ దేవేంద్రనాథ్ ఠాగూర్ ఆయన మహర్షి అనేవారు. ఎందుకంటే ఆయన తన తండ్రిలాగా వ్యాపారస్తుడు కాడు. ఆయన ఎక్కువసేపు బ్రహ్మ సమాజికుడు. ఆయన ఎంతసేపు మెడిటేషన్లో, ధ్యానంలో, వీటిలో ఉండేవాడు. అటువంటి దేవేంద్రనాథ్ ఠాగూర్కి 14 మంది పిల్లలు. వాళ్ళలో రవీంద్రనాథ్ ఠాగూర్ ఒకటనమాట. కానీ రవీంద్రనాథ్ ఠాగూర్ ఎవరికి వారసుడు అంటే, కొత్త జమీందారీ క్లాస్ ఏదైతే ఈస్ట్ ఇండియా కంపెనీ ఏర్పాటు చేసిందో ఆ జమీందారీ క్లాసుకి సంబంధించిన మనిషి ఠాగూర్. ఆ పాదులోనే పుట్టుకొచ్చాడు ఆయన. అయితే ఏం జరిగింది, వాళ్ళ ఇంట్లో ఈ దేవేంద్రనాథ్ ఠాగూర్ తాలూకు పెద్ద కొడుకు, అతని పేరు సత్యేంద్రనాథ్ ఠాగూర్. ఆయన మొట్టమొదటి భారతీయ సివిల్ సర్వీస్ అధికారి. ఆ రోజుల్లో ఇండియన్ సివిల్ సర్వీస్లో ఇండియన్స్ ఎంపిక కావడం అసాధ్యం. అటువంటి పరిస్థితుల్లో సత్యేంద్రనాథ్ ఠాగూర్ మొట్టమొదటి ఐసీఎస్ ఆఫీసర్. ఒక బెంగాలీకి మాత్రమే కాదు, ఒక ఠాగూర్ల కుటుంబానికి మాత్రమే కాదు, మొత్తం భారతదేశంలో మొట్టమొదటి ఇండియన్ సివిల్ సర్వెంట్ అన్నమాట అతను. ఆయన ఎక్కువ కాలం ఆయన బెంగాల్కి బయటనే ఉద్యోగం చేశాడు. ముఖ్యంగా బొంబాయి ప్రెసిడెన్సీలో ఆయన ఉద్యోగం చేస్తూ వచ్చాడు. ఆయన తరువాత జ్యోతీంద్రనాథ్ ఠాగూర్ అని ఆయన రెండవ అన్న ఠాగూర్కి. ఈ జ్యోతీంద్రనాథ్ ఠాగూరు కొద్దిగా సంగీతకారుడు. ముఖ్యంగా ఠాగూర్ల వంశంలోనే సంగీతం ఉంది. ఈ పర్టికులర్ ఠాగూర్ ఫ్యామిలీలో, ఠాగూర్ వంశంలో వాళ్ళకి హిందుస్థానీ సంగీతంతో, బెంగాలీ ఫోక్ మ్యూజిక్తో వాళ్ళకి చాలా పరిచయం ఉందన్నమాట. ఈ ఠాగూర్లు వాళ్ళది జొరాసంకో అని ఒక ఇల్లు, కోలకత్తాలో పెద్ద ఇల్లు. చెప్పాను కదా, 14 మంది పిల్లలంటే మీరు ఊహించవచ్చు ఎంత పెద్ద అది వంశమో, ఖాందాన్ని మీరు ఆలోచించవచ్చు. అది కాక బంధువులు రాను పోను, చుట్టాలు, ఒక పెద్ద దానికి అదో గ్రామం లాంటిది, జమీందారుల ఇల్లు. అటువంటి ఇంట్లో ఈ ఠాగూరు పుట్టాడు. ఈయనకి చిన్నప్పటి నుంచి ఈ పెద్ద తండ్రి ఎప్పుడు ధ్యానంలోనో లేదా ఆయన ఇహలోక సంబంధమైన జీవితంలో ఆయన దృష్టి ఉండేది కాదు. తల్లి మరి ఇన్ని కానుపులైన తర్వాత ఆ తల్లి ఆరోగ్యం ఎలా ఉంటుందో మీరు ఊహించవచ్చు. ఆమె ఎప్పుడు కూడా రోగిష్టిగానే ఉండేది ఆ తల్లి. ఈ ఠాగూర్ని పట్టించుకునేవాళ్ళు, చూసేవాళ్ళు, ఆలనా పాలనా చూసేవాళ్ళు ఎవరు లేరు. ఆయన్ని ఎవరి ఆధ్వర్యంలో, ఎవరి ఆలనా పాలనలో పెరిగాడంటే ఆ ఇంట్లో ఉండేవాడు సర్వెంట్స్ తాలూకు ఆలనా పాలనలో పెరిగాడు. అందుకని ఆయన తన జ్ఞాపకాల గురించి రాసుకుంటూ, నా బాల్యం అంతా కూడా బానిస రాజుల పరిపాలనలో నడిచింది అని రాసుకుంటాడు ఆయన. ఆ సర్వెంట్స్, ఆ పెద్ద ఇల్లు, బయటికి వెళ్ళకూడదు, బయట ప్రపంచం తెలిసిన వాళ్ళకి కిటికీలు, ఆ పెద్ద ఇంటి తాలూ కిటికీల్లోంచి మాత్రమే బయట ప్రపంచం చూసేవాడు అతను. ఒక చెట్టు ఉంటే ఆ చెట్టే పెద్ద ప్రపంచం అతనికి.
ఇలా ఉండగా ఈయన్ని స్కూల్లో వేయడం ప్రయత్నం చేశారు. ఈయనకి స్కూల్ పడలేదు. ఆయన వెళ్ళి ఒక స్కూల్లో ఒక టీచర్ దగ్గర చదువుకునే మైండ్ సెట్ లేదు అతనికి. ఇలా కాదని ఏం చేశారంటే ఆ పెద్దన్న తాలూకు భార్య ఆమె ఇంగ్లీష్ అక్కడికి పంపించారు. అక్కడ చదువుకుంటాడేమో అని ఇంగ్లాండ్లో చదివించారు. అక్కడ కూడా ఆయన చదువుకోలేకపోయాడు. తర్వాత తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ లోకల్గా ఏమైనా చదువు చెప్దామా, ఇంటికి ఎవరన్నా ట్యూటర్ని తీసుకొచ్చి చదువు చెప్పిద్దామా అని చూశాడు తండ్రి. అక్కడ కూడా ఆయనకే చదువు అవ్వలేదు. ఆయన 1861లో పుడితే దాదాపుగా 1889 దాకా, అంటే ఎన్నేళ్ళు, 28 ఏళ్ల పాటు ఠాగూరు ఒక విధంగా చెప్పాలంటే, ఇప్పటి మన పరిభాషలో చెప్పాలంటే అప్రయోజకుడుగా పెరిగాడనమాట లోకం దృష్టిలో. అన్నేమో ఐసీఎస్ ఆఫీసరు, ఇంకో అన్నేమో జ్యోతిరింద్రనాథ్ ఠాగూరు కొంత బిజినెస్ కూడా చేసేవాడైనా వాళ్ళ బంధువులు చుట్టుపక్కల అంతా ఏదో ఒక మెజిస్ట్రేట్లో ఏదో ఒక ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియోలో ఉన్నారు. ఈ మనవాడు ఒకడు మాత్రం ఎక్కడ కుదురుకోవట్లేదు. ఈలోపు ఏం జరిగిందంటే ఆయనకి 1800 ఐ థింక్ 1894లో అనుకుంటాను నేను, వాళ్ళ 84లో, అంటే ఆయనకి 23 ఏళ్ల వయసులో ఆయనకి జ్యోతిరింద్రనాథ్ అని చెప్పాను కదా, రెండో అన్నయ్య భార్య కాదంబరీదేవి ఉండేది. వీళ్ళిద్దరూ సమవయస్కులు అనమాట. ఆ అమ్మాయి ఠాగూరు సమవయస్కులు కాబట్టి ఇక ఠాగూర్కి అప్పటికి చిన్నప్పుడు బాల్యంలో తల్లిదండ్రుల తాలూకు ఆదరం కానీ, అన్న ఎక్కడో పెద్దన ఎక్కడో ఉండేవాడు, సమవయస్కుల తాలూకు సాన్నిధ్యం కానీ ఉండేది కాదు. కాబట్టి ఈ వదిన దగ్గర అతనికి బాగా ఒక చేరిక చేరింది. ఆ వదిన ఇతని మనోప్రపంచంలోకి, ఇతని మనసులో ఒక ఇగ్నైట్ చేసింది, ఒక మానసిక కాల్పనిక స్వాప్నిక ప్రపంచాన్ని ఇతనిలో మేల్కొల్పింది ఆ వదిన. ఆమె అతని తాలూకు మొదటి స్నేహితురాలు, మొదటి నెచ్చిలిం కూడా చెప్పచ్చు. అంటే ఒక మనం అంటాం కదా, ఒక కనెక్ట్ అయ్యే మనిషి అనమాట. వాళ్ళు కనెక్ట్ కాగలిగారు ఒకరితో ఒకళ్ళు, వాళ్ళ కథలో కవిత్వమో పంచుకోవడం, చదువుకోవడం, ఇదంతా అనమాట. అటువంటి అమ్మాయి రకరకాల కారణాల వల్ల దురదృష్టకర పరిస్థితుల్లో ఆమె 1884లో ఆమె ఆత్మహత్య చేసుకుంది. ఈ ఆత్మహత్య చేసుకోవడం ఠాగూర్ తాలూకు జీవితంలో, వాళ్ళ వదిన చనిపోవడం ఆయన తాలూకు జీవితంలో అతిపెద్ద ఆఘాతం. దాని నుంచి ఆయన జీవితం అంతా తేరుకోలేదు ఆయన. ఈ 1884లో మొదలైన మరణ పరంపర ఠాగూర్ జీవితంలో ఒక 20 ఏళ్ల పాటు కొనసాగుతూనే వచ్చింది. ఆ తర్వాత 1901లో ఆయన భార్య చనిపోయింది. ఆ భార్య చనిపోయిన, ఆయనకు 5 పిల్లలు ఠాగూర్కి. భార్య చనిపోయినటువంటి 9 నెలలు కూడా తిరగకుండానే ఒక అమ్మాయి చనిపోయింది. ఆ తర్వాత ఒక 2-3 ఏళ్ళకి తండ్రి చనిపోయాడు 1905లో. ఆ తర్వాత ఒక కొడుకు చనిపోయాడు. అంటే ఆయన పుట్టిన 5 పిల్లల్లో 2 అమ్మాయిలు, ఒక కొడుకు చనిపోయారు. వదిన ముందే చనిపోయింది, భార్య లేదు, తండ్రి కూడా చనిపోయాడు. అంటే ఆయన 1905 అంటే రఫ్గా నేను దాదాపుగా మీరు చూడండి, ఒక 40 ఏళ్ళు వచ్చేటప్పటికి ఆయన జీవితంలో ముఖ్యమైన వ్యక్తులు, తల్లి ముందే చనిపోయింది. తల్లి చాలా చిన్నప్పుడే 15 ఏళ్ళ వయసులో తల్లి చనిపోయింది. కాబట్టి ఒక 40 ఏళ్ల జీవితంలో 20 ఏళ్ళకి మొదలైతే 84 అంటే 23 ఏళ్ళు. 23 ఏళ్లకి వదిన చనిపోతే 43 ఏళ్లకి తండ్రి చనిపోయాడు అనుకుంటే, ఈ 20 ఏళ్ల జీవితం 1884 నుంచి 1905 దాకా 20 ఏళ్ల పాటు ముఖ్యమైన వ్యక్తులందరూ అతని జీవితాన్ని నిష్క్రమిస్తూ వచ్చారు. అందుకని అంత విషాదం జీవితంలో, మనకి తెలిసిన ఏ భారతీయ రచయిత జీవితంలో, కవి జీవితంలో ఇంత విషాదం మీకు కనబడదు. అసలు మనకు తెలిసిన తెలుగు రచయితలు ఎవరికి ఇంత విషాదం ఎవరి జీవితంలో చూడలేదు. నేను ఆశ్చర్యం వేస్తుంది అనమాట. ఆ గీతాంజలి కవిత్వం చదువుకుని ఈయనేదో జమీందారు, ఈయన చాలా ఏదో దేవుడి గురించి పాటలు రాసుకున్నాడు అనేవాళ్ళు ఠాగూర్ జీవితంలో తెలియక మాట్లాడే మాటలు అవి. ఆ చూసినటువంటి దుఃఖం, ఆ చూసినటువంటి అసలు ఇప్పుడు ఊహించాడు, చిన్న పిల్లవాడు, స్నేహితులు లేరు, ఆడుకునేవాళ్ళు లేరు, స్కూల్కి వెళ్ళలేదు, కానీ ఏదో ఒక వెతుకులాట, అన్వేషణ, అలాంటి జీవితంలో ఒక అమ్మాయి ప్రవేశించింది. వదిన అయి ఉండొచ్చు, ఫైన్, ఒక స్నేహితురాలు ఆమె సూసైడ్తో మొదలైంది లైఫ్. ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళ నాన్న ఏం చేశాడు, ఇంకా మనవాడు ఏదో చేయాలి కదా. 29 ఏళ్ళు వచ్చాయి 1889 నాటికి. 1889 నాటికి 28 ఏళ్ళు వచ్చాయి కదా. ఒకరోజు వాళ్ళ నాన్న పిలిచి ఏం చేశాడంటే, బాబు మనకి 3 పరగణాలు ఉన్నాయి, ఈ ఎస్టేట్లు మీ రెండో అన్న పేరు మీద ఉన్నాయి, మేనేజ్మెంటు జ్యోతిరింద్రనాథ్ పేరు మీద, ఈ వేళ నుంచి ఎస్టేట్లు నేను నీకు ట్రాన్స్ఫర్ చేస్తున్నాను, నువ్వు పోయి అవి చూసుకురా అన్నాడు.
మనవాడు 29-30 ఏళ్ళ కుర్రవాడి యువకుడిని పట్టుకుని పోయి ఎస్టేట్లు మేనేజ్ చేయమంటే ఇతనేమిటి, ఇతను చిన్నప్పుడు నుంచి ఎలా పెరిగాడు, బాధ్యత లేదు, నిష్పూచి, ఏదో కూర్చుని కాళిదాస్ కవిత్వం చదువుకుంటూ పెరిగాడు, పోయిటరీ చదువుకుంటూ పెరిగాడు, డ్రీమరు, స్వాప్నికుడు. ఈ స్వాప్నికుడు పోయి నువ్వు అక్కడ పోయి ఎస్టేట్లు చూడు. ఎస్టేట్ చూడడం అంటే ఏంటి? అది నేను చెప్పాను, ముందేం చెప్పాను, ఎవరు ఏ భూస్వామి కూడా గ్రామాల్లో ఉండేవాడు కాదు. అబ్సెంటీ ల్యాండ్ లార్డ్, ఎవరికి అప్పచెప్పేవారు, వాళ్ళు రైతులు నానా హింస పెట్టేవారు, వీళ్ళు వెళ్ళేవారు కూడా కాదు అక్కడికి. ఈయన ఎవరంటే అక్కడికి వెళ్ళి ఉండు అన్నాడు. అలాగే వాళ్ళు 3 పరగణాలు ఉండేవాళ్ళకి. ఆ 3 పరగణాలు ఇప్పుడు 3 కూడా బంగ్లాదేశ్లో ఉన్నాయి. ఆ 3 పరగణాల్లో ఒకటి బెర్హాంపూర్ అని, ఒకటి సజాద్పూర్ అని, ఇంకోటి పటీసార్ అని 3 పరగణాలు అన్నమాట. పరగణ అంటే జమి, మన భాషలో చెప్పాలంటే ఒక తాలూకా స్థాయి విస్తీర్ణం ఉండే ప్రాంతం అనుకోండి. అక్కడ వెళ్ళి ఉండు అన్నాడు. అప్పుడు ఆయన 1889లో మొదటిసారి ఠాగూరు కలకత్తా వదిలిపెట్టి ఆయన మొదటిసారి ఒకసారి వాళ్ళ అన్న దగ్గరికి బొంబాయి ప్రెసిడెన్సీలో వెళ్ళి కొన్నాళ్ళు ఉన్నాడు. తర్వాత ఇంగ్లాండ్ వెళ్ళి వచ్చాడు. కానీ కలకత్తా వదిలిపెట్టి వాళ్ళ నాన్న ఒకసారి చిన్నప్పుడు హిమాలయాలకు తీసుకెళ్ళాడు. కానీ కలకత్తా వదిలిపెట్టి ఒక గ్రామ సీమకి వెళ్ళినది ఠాగూర్ చేసినప్పుడు జరగలేదు. ఈ మొదటిసారి ఒక ఎస్టేట్ మేనేజర్గా ఆయన 1889లో 29 ఏళ్ల యువకుడు, 1890 అనండి, 89-90 మధ్యలో, 61లో పుట్టాడు కదా, 29-30 ఏళ్ల యువకుడు మొదటిసారిగా ఈయన తూర్పు బెంగాల్లో ఆ జమీకి వెళ్ళాడు. ఆ గ్రామాల్లో ప్రధానంగా ఆ గ్రామాలు, ఆ జమీ ఉన్న ప్రాంతం అంతా కూడా అది నదీమయం, రివర్ ఇన్ బెంగాల్ అన్నమాట. పద్మానది, గంగానదినే పద్మానది అంటాం బెంగాల్లో ప్రవేశించిన తర్వాత. ఆ పద్మానది తాలూకు వివిధ రకాల పాయలు, ఉపనదులు, వీటన్నిటి మధ్యలో ఉండే గ్రామాలు. ఒరిస్సా దాకా కూడా వాళ్ళ ఎస్టేట్లు ఉండేవి కొన్ని. ఆయన పని ఏమిటంటే ఆ గ్రామాలకు వెళ్ళడం, ఆ కౌలుదారు ఎలా వ్యవసాయం చేస్తున్నారో చూడడం, తనకి రావాల్సినటువంటి తమ కుటుంబానికి రావాల్సిన శిస్తు వసూలు చేసుకోవడం, ఇది ప్రధానంగా పని. వాళ్ళకి ఈ దేవేంద్రనాథ్ ఠాగూర్ తండ్రి ద్వారకనాథ్ ఠాగూర్ కాలంలోనే ఒక రివర్ బోట్ ఒకటి వాళ్ళు తయారు చేసుకున్నారు. ఆ రివర్ బోటు కొద్దిగా సౌకర్యవంతంగా ఉండే బోట్ అనమాట. అందులో ఒక 2 బెడ్రూమ్స్, ఒక డైనింగ్ హాలు, కిచెన్ అండి, ఒక సౌకర్యవంతమైన ఒక ఇల్లు అనుకోండి. అయితే అది నది మీద ప్రయాణిస్తూ ఉంటుంది. ఆ రివర్ బోటు నిరుపయోగంగా పడి ఉండేది. మనవాడు వెళ్ళిన తర్వాత ఏం చేశాడంటే, ఈ శిలైదాహ అనే ఊరు, ఈ శిలైదాహ అనే ఊళ్ళో ఈయన ఆఫీస్ పెట్టుకున్నాడు. అక్కడ ఈ బోటుని రిపేర్ చేయించి ఆయన ఏం చేశాడు, బోట్లో ప్రయాణించడం మొదలుపెట్టాడు. 1890 నుంచి 1901లో ఆయన ఆ ప్రాంతాన్ని వదిలిపెట్టి బీర్భూమ్ జిల్లా, ఈ బీర్భూమ్ జిల్లా అంటే కలకత్తా ఉత్తరం వైపు ఉండే ప్రాంతం. ఇది వీళ్ళు ఉన్నటువంటి ఈ తూర్పు బెంగాల్ జాగ్రఫీకిను బీర్భూమ్ జాగ్రఫీకి సంబంధం లేదు. బీర్భూమ్ ఎర్రబట్టి నేలలు, ట్రైబల్ ఏరియా అది. అక్కడ నదులు, వాటర్ సోర్స్ ఉండే ప్రాంతం కాదు. అక్కడ ఆయన వాళ్ళ నాన్నకి కొంత భూమి ఉండేది. అక్కడ ఆయన శాంతినికేతనం ప్రారంభించాడు ఇప్పుడు 1901లో. కాబట్టి 10-12 సంవత్సరాలు ఆయన తూర్పు బెంగాల్లో ఈ పద్మానది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి 3 పరగణాల్లో ఆయన వ్యవసాయ పనుల నిమిత్తం, ఎస్టేట్ పనుల నిమిత్తం గ్రామ సీమలు తిరగడం మొదలుపెట్టాడు. ఇది ఆయన జీవితాన్ని సమూలంగా మార్చేసిన విషయం అన్నమాట. అందుకని ఇంత నేను చెప్పాల్సి వచ్చింది. అది ఈ పడవలో ప్రయాణించేటప్పుడు ఆయన 2 రకాల జీవితాలు చూశాడు. ఒకటి ఏంటంటే పగటిపూట జీవితం అంటే రైతులు, గ్రామాలు, సంతలు, వాటి తాలూకా ఆ మొత్తం ఆ హడావుడి అంతా. రెండోది రాత్రిపూట జీవితం. రాత్రిపూట పడవలో పడుకోవడం, వెన్నెల, నది, ఆ ఇసుక తిన్నెలు, ఆ కొంగలు, ఆ అడవులు, ఆ మాడాడవులు, ఆ సుందర్బన్స్, అదంతా ఒక ప్రపంచం. ఆ పగటి ప్రపంచం అంతా కూడా రియలిజం, నిష్ఠురమైనటువంటి వాస్తవాలు, బీదరికం, అప్పులు, బాధలు, శిక్షలు, పన్నులు, అదంతా. రాత్రి జీవితం సంగీతం, తారకలు, చంద్రుడు, ఎక్కడి నుంచో వినిపించే ఒక చకోర గానం. అసలే మనవాడు సంగీతకారుడు కదా, గీతకారుడు. చిన్నప్పటి నుంచి ఆయన సంగీతంలో పుట్టి పెరిగినవాడు. కాబట్టి ఇతనికి ఏంటంటే రాత్రి కాగానే రాత్రి కాదు, సాయంకాలం అయినప్పటి నుంచి ఇతని మనసులో ఒక స్వాప్నిక ప్రపంచం ఉదయించేదన్నమాట. ఈ 2 ప్రపంచాల్లోనూ ఠాగూర్ ఈ ముఖ్యంగా 1800
1891 నుంచి 1895 దాకా 4 సంవత్సరాల పాటు ఆయన చాలా 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 ఫెర్టైల్ టైం ఆయన లైఫ్లో. అప్పుడు ఆయన ఏం చేశాడు, ఆ జీవితం ఎలా ఉండేదో వాళ్ళ అన్నయ్య కూతురు, ఎవరు ఆ సత్యేంద్రనాథ్ కూతురు ఇందిరాదేవిని ఉండేది, ఆమెకు ఉత్తరాలు రాశాడు ఆయన. అవి అవి ఈ మధ్య ఇంగ్లీష్లో ఆక్స్ఫర్డ్ వాళ్ళు వేశారు, ఐ థింక్ పెంగ్విన్ వాళ్ళు వేశారు, లెటర్స్ ఫ్రమ్ ఎన్ యంగ్ పోయిట్ అని. అవి చదవాలి మీరు. అవి చదివితే ఆ 130 ఏళ్ల కిందటి ఆ బెంగాల్, గ్రామీణ బెంగాల్ ఎలా ఉండేదో ఆ మొత్తం పొయిటిక్ ఎన్విరాన్మెంట్ కూడా మీకు ఉత్తరాలు కనబడుతుంది అన్నమాట. ఆ రాత్రిపూట లేదా ఆ సాయంకాలాలు, ఆ ఉదయాస్తమయ సంధ్యల్లో ఆయన మొదటిసారి మీరు చూడండి, ఆ ఠాగూర్ తాలూకు బ్యాక్గ్రౌండ్ ఏం చెప్పాను నేను, చిన్నప్పుడు అతనికి బయటికి వెళ్ళడానికి అవకాశం లేదు, కిటికీలోంచి మొత్తం ప్రపంచాన్ని చూశాడు, ఆదరణ లేదు, అతని హృదయం పంచుకునేవాళ్ళు లేరు, పంచుకునే ఒక్క మనిషి కూడా వెళ్ళిపోయింది. ఇటువంటి అంటే ఒక బంధితాత్మ, ఒక ఇంప్రిజన్డ్ సోల్. ఈ బంధితాత్మ ఒక్కసారి అంత విశాలమైనటువంటి నదీ తీరంలో, భూమి ఆకాశాలు కలిసే ప్రదేశంలో ఒక పడవి ఇచ్చి తిరగమంటే ఆ మనిషి ఏం చూశాడు, రైతులను చూశాడు, కడగండ్లు చూశాడు, కష్టాలు చూశాడు. కానీ దాన్ని దాటి, వీటన్నిటినీ దాటిన, ఇంగ్లీష్లో ట్రాన్సెండెంట్ అంటాం, దీన్ని అతిక్రమించినటువంటి ఒక సత్యం ఉందని ఆయన గ్రహించాడు. దాన్ని ఆయన సర్వేశ్వరుడు అని అన్నాడు అన్నమాట. అది మొత్తం మీకు గీతాంజలి కవిత్వంలో కనబడుతుంది. అంతవరకు భారతీయ భక్తి కవులు భగవంతుణ్ణి ఒక రూపంలో చూశారు, అంటే మూర్తి విగ్రహంలో చూశారు. తుకారాం పాండురంగంలో చూశాడు, అన్నమయ్య శ్రీ వెంకటేశ్వర్లో చూశాడు, తులసీదాసు రామనామంలో చూశాడు, కబీరు రామనామంలో చూశాడు. కానీ ఠాగూర్కి మొదటిసారి దేవుడు ఎట్లాగా ఒక నామ రూపబద్ధుడిగా కనబడలేదు, ఒక నామంలోనూ రూపంలోనూ కుదించేవాడుగా దేవుడు కనబడలేదు ఆయనకి. దేవుడు ఎక్కడ కనబడ్డాడు, ఆయనకి ఒక మేఘంలో కనబడ్డాడు, ఒక మెరుపులో కనబడ్డాడు. రాత్రిపూట తెల్లవారుజాము నాకు మెలకు రాలేదు, నిద్రపోతూ ఉన్నాను, పద్మం వికసించిన రోజు నాకు మెలకు రాలేదని రాశాడు. వికసించిన పద్మంలో కనబడ్డాడు. అకస్మాత్తుగా అర్ధరాత్రి ఇంటికి వచ్చి తలుపు తట్టే అతిథి రూపంలో కనబడ్డాడు. ఇలాగ ఆయన దేవుణ్ణి రేవులో నవ్యపురుషుడు ఎవరో వీణ వాయిస్తున్నాడు అంటాడు. ఇలా రకరకాల రూపాల్లో, అద్వైతం అంటే ఇదే అనమాట, అన్ని రూపాల్లో దేవుణ్ణి చూశాడు ఆయన. అది కవిగా ఠాగూర్. కానీ డే టైం లైఫ్ ఉంది కదా, ఈ నిష్ఠురమైన లైఫ్ ఉంది కదా, అక్కడ ఆయన మొదటిసారి ఆ మానవ జీవితాన్ని, ముఖ్యంగా పేద ప్రజల, పల్లె ప్రజల జీవితాలను చూడడం మొదలుపెట్టిన తర్వాత ఆయన కథకుడిగా మారాడు. అది ఈ కథకుడు, ఈ కథలు రాసిన కథకుడు ఠాగూర్ కాదు మొదటిసారి అక్కడికి వెళ్ళి చూసింది, యావత్ బెంగాల్కే మొదటిసారి అక్కడికి వెళ్ళి చూసిన, గ్రామాలకు వెళ్ళి. ఎందుకు, ఆయన ముందు అక్కడ పన్ను వసూలు చేసిన వాళ్ళు, పరిపాలన చేసిన వాళ్ళు, ఆ మేడలు కట్టిన వాళ్ళు, సంపద పోగేసుకున్న వాళ్ళు, ఈ భూస్వాములు, జమీందారులు ఎప్పుడు వెళ్ళి ప్రజలతో మాట్లాడిన వాళ్ళు కారు, వాళ్ళ కష్టసుఖాలు చూసిన వాళ్ళు కారు. వెళ్ళినా వాళ్ళని ఏదో పన్ను ఒక ఇన్కమ్ జనరేటింగ్ రిసోర్స్గా వాళ్ళని చంపైనా సరే పన్ను వసూలు చేసుకోవాలనుకుని వెళ్ళిన సమాజమే తప్ప, వాళ్ళు మనుషులు, వాళ్ళకి హృదయాలు ఉంటాయి, కష్టసుఖాలు ఉంటాయి అనుకుని వెళ్ళిన వాళ్ళు ఎవరు లేరన్నమాట. అటువంటి దృష్టితో ఎప్పుడైతే ఠాగూర్ అక్కడికి వెళ్ళాడో ఆయన ఒక కొత్త ప్రపంచాన్ని చూశాడు ఆయన. అందుకని ఠాగూర్ రాసినటువంటి 84 కథలని చెప్పాను కదా, 84 కథల్లో నాకు తెలిసి 59 కథలు ఆ 1890 నుంచి 1900 ఆ 10 ఏళ్ల కాలంలోనే దాదాపుగా 60 కథలు, 80 కథల్లో 2/3, మోర్ దెన్ 2/3 ఆ 10 ఏళ్ళలో రాశాడు. ఈ 81, 85 మధ్యకాలంలో, ఆ 4 ఏళ్ల మధ్యకాలంలో దాదాపుగా ఆయన మొత్తం 44 కథల 4 ఏళ్ల మధ్యకాలంలో రాశాడు. అప్పట్లో ఆ కుటుంబం ఒక పత్రిక తెచ్చేవారు, సాధన అని, ఫ్యామిలీ మ్యాగజైన్ అన్నమాట. ఆ సాధన పత్రిక కోసం కథలు రాయాల్సి వచ్చేది, నెలకు కథ రాయాల్సి వచ్చేది. ముఖ్యంగా సాధన దశ అంటారు. ఆ సాధన పత్రిక లేకపోయింటే కథలు రాసినవాడు కాదైనా, ఆ పాఠకుల కోసం కథలు రాయాలి. ఆ కథలు రాసే క్రమంలో ఆయన ఏం చేశాడు, తను చూస్తున్న జీవితం ఉంటుంది కదా, దాన్నే కథలుగా రాశాడన్నమాట. ఆ తరువాత సాధన దశ అయిపోయిన తర్వాత 1890 అయిపోయిన తర్వాత కూడా ఆయన కథలు రాశాడు. అవి కూడా గొప్ప కథలే. ముఖ్యంగా వాళ్ళ వదిన గారికి తనకి మధ్య ఉన్న ఆ స్నేహాన్ని చిత్రిస్తూ రాసినటువంటి నవలిక అంటారు, పెద్ద కథ అంటారు, నష్ట నీడ్, ఇందాక చెప్పాడు కదా ఆయన, శిథిల కుటీరం అని మధ్యపల్లి సూరి గారు అనువాదం చేశారు. దాన్నే సత్యజిత్ రాయ్ చారులత అని సినిమా కూడా తీశాడు.
ఆ శిథిల కుటీరం అంతా కూడా వాళ్ళ కథ అనమాట. ఇది 1900 తర్వాత రాసిన కథలు. రాసమణి, చేలి, ఠాగూర్ కథల్లో కొన్ని ప్రసిద్ధి చెందిన కథలు 1900 తర్వాత రాసిన కూడా ఉన్నాయి. కానీ ఈ ఈ ఈ జీవితం ఏదైతుందో గ్రామీణ జీవితం మనకు ఆశ్చర్యం కలిగించేది ఏంటంటే, తెలుగులో కథ మీకు తెలుసు, గురజాడ అప్పారావు గారితో పుట్టింది, దిద్దుబాటుతో పుట్టింది, 1910లో పుట్టింది తెలుగులో కథ. తర్వాత 1920 నాటికి శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, చలం గారు కథని పూర్తిగా నవయవనంలోకి తీసుకొచ్చారు తెలుగు కథని. కానీ ఆశ్చర్యం ఏమేస్తుందంటే, గురజాడ అప్పారావు కథలు రాయటానికి 20 ఏళ్ల ముందే ఠాగూర్, గురజాడ అప్పారావు, శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి, చలం గారు ముగ్గురు కూడా ఊహించలేనటువంటి నిశితమైనటువంటి దృష్టితో, అంతకన్నా ఎక్కువ వాస్తవికతతో, ఇది మనం వాస్తవం చెప్పుకోవాలి కదా, వాస్తవం చెప్పవలసినప్పుడు నేను ఠాగూరు బెంగాలీ, నేను గురజాడ అప్పారావు తెలుగు అనుకోవడానికి లేదు కదా, వాస్తవం చెప్పాలి కదా. అసలు మన వాళ్ళు కథని ఊహించడానికి చాలా కాలం ముందే ఆయన కథలు రాశాడు. ఇది రెండవ భాగం. అంటే నేపథ్యం ఏమిటి, ఆయన వెళ్ళాడు, మొదటిసారి గ్రామ జీవితాన్ని చూశాడు. ఆ గ్రామ జీవితం ఆయన అయితే కవిగా అయినా మార్చుండాలి, లేదు కథకుడిగా మార్చుండాలి. ఆశ్చర్యం ఏమిటంటే రెండూ చేసిన. అందుకని ఈ పుస్తకాలు ఈ పెంగివిన వాళ్ళకి అనువాదం చేసినటువంటి విలియం రాడిస్ ఒక మంచి ముందు మాట రాశాడు. ఆయన అందులో ఏమన్నాడంటే, ఠాగూర్ వాళ్ళ అన్న కూతురికి రాసిన ఉత్తరాల్లో 3 పదాలు వాడాడు, స్థలము, జలము, ఘాట్ అని. స్థలాలు అంటే ఊళ్ళు, జలం అంటే వాటర్స్, ఆ నదీ ప్రవాహాలు, ఘాట్ అంటే ఏంటి, స్థలము జలము కలిసే ప్లేస్ ఘాట్ అన్నమాట. ఆయన ఏమన్నాడంటే, ఆయన స్థలాల్లో రియలిజం, వాస్తవ జీవితాన్ని చూశాడు. జలాల మీద పయనిస్తున్నప్పుడు ఆయన ఐడియలిజం చూశాడు, ఒక ఆదర్శ స్వాప్నిక దైవిక ప్రపంచాన్ని చూశాడు. ఈ స్థలము జలము కలిసే ప్లేస్ ఉంటాయి కదా, ఘాట్స్ ఉంటాయి కదా, అక్కడ ఈ ఆదర్శాలు వాస్తవాలు ఖండించుకునే బిందువులు అనమాట ఆ ఘాట్స్. ఆ ఘాట్స్లో కథలు పుట్టాయి. అయితే ఈ ఈ ఈ రచయిత ఈ 130 ఏళ్ల తర్వాత మనం ఈ గురించి మాట్లాడుకుంటున్నామని అంటే, ఈ కథలకి చారిత్రక విలువ మాత్రమేనా ఉంది? కాదు. అసలు కొన్ని కథలు చదివితే ఇవాళకి కూడా, ఈ రోజుకి కూడా మనం అటువంటి కథలు, మన కథకులు ఈ రోజు కూడా 21వ శతాబ్దంలో ఇప్పుడు 2026లో కూడా మన కథకులు అటువంటి కథలు రాయగలరని అనుకోలేను నేను. ముఖ్యంగా ఆయన భార్య రాసిన లేఖను కథ రాశాడు ఆయన, స్త్రీ పత్ర అని చెప్పి. అసలు మీకు ఆ మొత్తం కథ వినిపించాలి, నేను వినిపించట్లేదు కూడా చెప్తున్నా మీకు. అంటే ఆశ్చర్యం వేస్తుంది అన్నమాట. ఈ కథలన్నింటిలో ఏమిటి అంటే, నేను సాహిత్య అకాడమీ వాళ్ళ సంకలనంలో కథల గురించి మాట్లాడుతున్నాను. ఈ కథల మీద ఠాగూర్ కథలు రాసినప్పుడు, యాక్చువల్గా ఠాగూర్ సాధనా దశలో 1895 తర్వాత ఆయన కథలు రాయడం తగ్గించాడు. ఆ తగ్గించడానికి కారణం, ప్రధానమైన కారణం ఎవరంటే విమర్శకులు. వాళ్ళు కూర్చుని బెంగాల్లో, కలకత్తాలో కూర్చుని ఈ ఠాగూర్ తాలూకు కథల్ని విమర్శించారు వాళ్ళు. ఆ విమర్శలకు ఆయన చేదరించుకున్నాడు. వాళ్ళు ఏదో ఇదేంటి కథ, ఇది కథాశిల్పం రాదు, కథ నిర్మించడం రాదు, ఈ ప్లాట్ నిర్మించడం రాదు, ఇలాగ ఆయన విమర్శించారు. విమర్శిస్తే ఆయన కొంతవరకు ఆన్సర్ చేయడానికి ప్రయత్నించారు. చివరికి ఆయన మానేశాడు, ఇంక వీళ్ళు చెప్పలేమని చెప్పి. అంటే లేకపోతే ఆ విమర్శకులు కొద్దిగా రిసెప్టివ్గా ఉన్నా కూడా ఆయన కథకుడుగా అద్భుతమైన కథలు రాసుండేవాడు. నాకేమనిపిస్తుందంటే, ఆయన్ని విమర్శించినటువంటి విమర్శకులు, ఈరోజు నాకేమనిపిస్తుంది, ఆయన విమర్శించిన విమర్శకులు అంధులు, పాక్షిక అంధత్వంతో వాళ్ళు. ఎందుకంటే ఆయన ఆ విమర్శించినటువంటి విమర్శ కూడా చదివాను. ఆయన నిషీధంలో కథ రాశాడు. ఆ కథను ఒక ఆయన విమర్శించాడు, ఆ విమర్శ కూడా చదివాను నేను. అప్పుడు విమర్శించాడు ఆయన రాసిన కథ రాసిన వెంటనే. ఆ విమర్శకుడికి ఠాగూర్ లాగా ఆ గ్రామాలకు వెళ్ళి ఉంటే, ఆ జీవితాలు చూసి ఉంటే అట్లా విమర్శించేవాడు కాదు. ఎందుకంటే జీవితం దగ్గర నువ్వు నిలబడ్డప్పుడు ఇది ప్లాట్ ఉందా లేదా, ఇందులో కథాశిల్పం ఉందా లేదా, కథా నిర్మాణం ఉందా లేదా అని ప్రశ్నించవు నువ్వు. ముందు జీవితాన్ని పట్టుకొచ్చాడు, ఈ రా లైఫ్ పట్టుకొచ్చాడని ముందెళ్ళు ఆనందంతో కౌగిలించుకుంటారే, నేను చూడని జీవితాన్ని చూపించే సంతోషపడతావు అన్నమాట. అలా సంతోషపడకుండా విమర్శించారు ఆయన్ని. అయితే ఈ కథలన్నింటిలో ఈరోజు ఎవరు రాయని మాట నేను చెప్తున్నాను. ఇంత రాశారు కదా ఠాగూర్ గురించి, ఎవరు చెప్పని మాట నేను చెప్తుంది ఏమిటంటే, ఈ కథలన్నీ కూడా ప్రధానంగా స్త్రీల కథలు.
ఠాగూర్ కథల్లో స్త్రీలు ఉన్నారు అని రాశారు, ఠాగూర్ కథల్లో స్త్రీలు ముఖ్య పాత్రలో అని రాశారు, ఠాగూర్ స్త్రీలతో కడగంటల మీద రాశాడని రాశారు. కానీ ఠాగూర్ కథలు స్త్రీల కథలను ఎవరు రాయలేదు. నేను చెప్తున్నా మాట, అన్ని స్త్రీల కథలే. ప్రతి కథలో ఒక స్త్రీ ఉంటుంది, వివిధ అవస్థల్లో, వివిధ రకరకాల సంకట పరిస్థితుల్లో తన కాలం నాటి ముఖ్యంగా జమీందారీ కుటుంబాలు చివికిపోయినా ఫాల్స్ ప్రెస్టేజ్కి లోనవుతున్నటువంటి జమీందారీ కుటుంబాల్లో ఉండే స్త్రీల గురించి రాశాడు ఆయన. కలకత్తాలో చేరినటువంటి మిడిల్ క్లాస్, కొత్తగా తలెత్తిన మిడిల్ క్లాస్లో ఉండే స్త్రీల జీవితాలు రాశాడు ఆయన. ఇందులో కొన్ని వాక్యాలు వినిపిస్తాను. భార్య రాసిన లేఖ అని. ఒక ఆమె ఏం చేస్తుందంటే భర్త దగ్గర నుంచి వెళ్ళిపోతున్నామే, పూరి జగన్నాథ్ వెళ్ళిపోతుంది, వెళ్ళిపోయి ఉత్తరం రాస్తుంది. ఏమనంటే ఈ భర్త దగ్గరికి ఆమె తోడికోడల తాలూకు చెల్లెలు ఒక ఆమె, దిక్కులేని ఆమెని ఆమె తాలూకు పినతండ్రి బిడ్డలు ఆమె మీద అత్యాచారం చేయకపోతే భయపడి పారిపోయి ఆమె ఇక్కడికి వచ్చింది తల దాచుకోవడానికి. తోడికోడలు చెల్లెలు, కానీ తోడికోడలికి స్వతంత్రం లేదు ఆ కుటుంబంలో. ఆమె నా చెల్లెలు కూడా ఆదరణ ఇవ్వడం, తనకే ఆదరణ లేదు కుటుంబాలు, నా చెల్లెలు చూడండి అని చెప్పలేదు ఆమె. అందుకని చెల్లెల మీద ఎప్పుడు విసుక్కుంటూ ఉంటుంది. కానీ ఆ విసుగుదల తాలూకు అర్థం ఏమిటంటే ప్రేమతో విసుక్కుంటోంది అని అది ఈమె గ్రహిస్తుంది. ఈ ఉత్తరం రాసిన ఆమెని దగ్గరికి తీసుకుంటుంది, ఆదరిస్తుంది. కానీ ఒక పెళ్లి కాని అమ్మాయి ఇంట్లో ఉండవనేది ఆమె ఒక జంతువునైనా పోషిస్తారు, కానీ ఒక అనాథ దిక్కులేని స్త్రీని పోషించడం అనవసరమైన సమాజం అన్నమాట. చివరికి ఆమెను ఏం చేస్తారంటే వాళ్ళు మొత్తానికి ఏదో పెళ్లి సంబంధం చూసి, ఆ పెళ్లి కొడుకుని ఎవరు చూడరు, పెళ్లి సంబంధం చూసి ఆ అమ్మాయిని పెళ్లి చేసి పంపించేస్తారు. పంపించే తర్వాత ఏం తెలుస్తుందంటే ఒక పిచ్చివాడికి ఇచ్చి పెళ్లి చేస్తారు అని తెలుస్తుంది. ఆమె రెండో రోజు మూడో రోజు పారిపోయి వచ్చేసిన ఇంటి దగ్గర నుంచి. పారిపోయి వచ్చేస్తే చివరికి తన మీద అత్యాచారం చేసిన వాళ్ళైనా సరే పినతండ్రి కొడుకుల దగ్గరికి వెళ్ళిన సిద్ధపడుతుంది, కానీ ఆ పిచ్చివాడితో సహజీవనం చేయడానికి ఇష్టపడుతుంది. తెలియదు కదా రాత్రి వాడు ఏం చేస్తాడు. సరే వాళ్ళు ఏం చేస్తారు, పినతండ్రి కొడుకులు మళ్ళీ తీసుకెళ్ళి ఆమెను అక్కడ అప్పగించేసి చూసుకోండి అమ్మాయి పారిపోయి వచ్చని చెప్పి వెళ్ళిపోతారు. సరే ఇంకేం చేస్తుంది ఆమె, ఈమెం చేస్తుంది, ఇలా కాదని మార్గం ఆలోచించి ఈ భర్తను వదిలిపెట్టి పూరిపోతే ఈమెను కూడా తీసుకొస్తే ఇద్దరు బతకచ్చులని అనుకుంటుంది ఆమె. తీరా ఎవరినో రిక్వెస్ట్ చేస్తుంది తీసుకురమ్మని చెప్పి, ఆ తీసుకురావాల్సిన రోజుకి ముందు రోజు ఆ అమ్మాయి తాను కాల్చుకుని చచ్చిపోయింది, ఆమె ఆత్మహత్య చేసుకుని. ఇదంతా రాస్తాం, తన భర్తకు ఉత్తరం రాస్తుంది అనమాట. ఆ ఉత్తరం అంతా ఏమిటంటే స్త్రీ పత్ర అనే కథ ఇది. ఈ కథ ఠాగూర్ ఎప్పుడు రాశాడు? ఇది 1913లో రాశాడు. 113 ఏళ్ల కింద రాసిన కథ ఇది. మీరు చూడండి, కొన్ని వాక్యాలు వినిపిస్తే మీరు చూడండి. భర్తకి రాస్తోంది ఆమె, మీ మొదటి భార్యకు రూపం లేని కొరతను రెండో భార్యతో పూరించాలని మీ అమ్మగారికి వల్లమాలిన పట్టుదల. లేకపోతే ఇంత శ్రమపడి మా పల్లెటూరికి మీరు ఎందుకు వస్తారు? బెంగాల్లో లివర్, స్ప్లీన్, ఆమ్లశూల ఆడపిల్లల కోసం ఎవరు వెతుక్కోనక్కర్లేదు, వాటంతా అవే వచ్చి పట్టుకుంటాయి, ఏమైనా సరే విడిచిపెట్టవు. రూపం అనేది ప్రాచీన పండితులు ఎవరైనా గంగ మృత్తికతో గనక చేసేది అయితే దానికి ఆదరణ ఉండేది. ఒకవేళ స్త్రీ తాలూకు రూపం అంట గంగ తాలూకు మట్టితో తయారై ఉంటే నెత్తి మీద పెట్టుకుని ఉండేవారంట. కానీ అది కేవలం విధాత తన ఆనందం కోసం చేసేది. అంచేత మీ ధర్మ ప్రపంచంలో దానికి విలువ లేదు. ఆడవాళ్ళు దుఃఖాన్ని అనుభవించాలన్నదే మీ వ్యవస్థ కనుక అయితే సాధ్యమైనంత అనాదరణగా ఉండడమే మంచిది. ఆదరణ వల్ల కేవలం దుఃఖ వేదన మాత్రమే పెరుగుతుంది. స్త్రీలను ఆదరించడం మీ ధర్మం కాదు కదా, మీ వ్యవస్థ లేదు కదా, కాబట్టి మీరు ఆదరించకండి. ఆదరిస్తే ఇంకా బాధ పెరుగుతుందని. బెంగాలీ స్త్రీ మాటికి చావబోతుంది, కానీ ఈ చావటంలో ఏమిటి పౌరుషం? చావటానికి సిగ్గేస్తుంది. మాకు అదంత తేలిక. మీకు తెలుసు, బిందు అంటే ఇప్పుడు చెప్పిన అమ్మాయి అన్నమాట. బిందు చూపులకు అందంగా కనిపించదు. ఒకవేళ ఆమె కింద పడి తల పగిలిపోయినా అందరూ ఇంట్లో కింది గచ్చును గురించే ఉద్విగ్నులయ్యేవారు. ఇదేంటి ఠాగూర్ రాసింది. ఆ గీతాంజలిలో ఉన్న ఠాగూర్కి, కథలు రాసిన ఠాగూర్కి ఇద్దరు ఒకళ్ళేనా అనిపిస్తుంది మనకు. నేను మీకు అంటే మొత్తం కథలంతా వినిపించలేం కాబట్టి కొన్ని వాక్యాలు వినిపిస్తున్నా. మన కుటుంబంలో అనాదృత అయిన పిల్ల మనస్సంతా మీ లోపలి ఇంట్లో ఎక్కడా నేల అనేది లేదు. ఉత్తర వైపు గోడను ఆనుకుని మురుక్కాల వంచుని ఎలాగో ఒక తిందుక చెట్టు మొలకెత్తింది.
నేను చూసిన రోజున ఆ మొక్క కొత్త చిగుళ్ళు ఎర్రగా దగదగలాడుతున్నాయి. అప్పుడు అనుకున్న భూమి మీదకి వసంతం వచ్చిందని. మన కుటుంబంలో అనాదృత అయిన పిల్ల మనస్సంతా ఇలాగ ఎరుపెక్కిన రోజున హృదయ జగత్తులో కూడా ఒక వసంత వాయువు వీస్తుంది. అది ఏ స్వర్గం నుంచో వస్తుంది, సందు మలుపులోంచి రాదు అని తెలుసుకున్నాను. స్వదేశీ ఉద్యమంలో పాల్గొన్న వారి ఇళ్ళు సోదాలు ప్రారంభమైనప్పుడు బిందు పోలీసుల గూఢచారిణని మీరు సునాయాసంగా సందేశించారు. దానికి తార్కాణం ఏమీ లేదు, ఇది ఒక్కటే తార్కాణం. ఆమె బిందు అంటే ఇప్పుడు ఏం రాసి ఉండేవాడంటే ఆమె నక్సలైట్ను అనుమానించేవారు, పౌర హక్కుల ఉద్యమకారుని అనుకునేవారు. అంటే ఒక స్త్రీని వదులుచుకోవాలి అనుకుంటే బరువు ఎక్కిపోయింది ఈ స్త్రీ, మనకి అనాకారి అంటే రూపసి కాదు, అటువంటి మనిషి, ఆధారం లేదు, బంధువులు ఎవరు లేరు, అనాథ, ఇంట్లో పడి తింటుంది, ఈమెను వదులుచుకోవాలంటే ఏదైనా ఆపాదించవచ్చు అన్నమాట. ఇంకా చూడండి, కుష్ఠురోగి అయిన భర్తను ఎత్తుకుని స్వయంగా వేసే ఇంటికి తీసుకువెళ్ళింది అతని భార్య. ఇది పురాణాలు మన వాళ్ళు చెప్తారు కదా, ఎవరు సతీ సుమతినా, కుష్ఠురోగి అయిన భర్తను ఎత్తుకుని స్వయంగా వేసే ఇంటికి తీసుకువెళ్ళింది అతని భార్య. ఆ సాధ్వీమణి దృష్టాంతం మీ మనస్సులో తలెత్తింది. జగత్తులో ఈ అధమ కాపురుషతాగాథ ప్రచారం చేస్తూ రావటానికి మీ పురుషుల మనస్సుల్లో ఇప్పటికీ రవంతైనా సంకోచం అనేది కలగలేదు. సతీసుమతి కథను ఆయన ఏమంటున్నాడంటే అధమ కాపురుషతాగాథ. 113 ఏళ్ల కిందట రాశాడు ఒక రచయిత. ఇది కవి, ఆయన భగవంతుని చూసిన కవి. మానవుడు తాను కష్టం చూడవలసి వచ్చినప్పుడు హీ డింట్ మిన్స్ హీజ్ వర్డ్స్, మాటలకు తడుకోలేదు ఆయన. అందుకని మిత్రులారా, దాదాపుగా ఆ కథలన్నీ ప్రతి ఒక్క కథలో కూడా స్త్రీ ఉంటుంది. అసలు ప్రతి కథ నాకు మనం అనుకుంటాం, అరే ఈ పుస్తకం నా చిన్నప్పుడు దొరుకుంటే బాగుండేది, నా జీవితం మారిపోయి ఉండేది, నేను ఇంకా బాగా జీవించి ఉండేవాడిని, ఇంకా చాలా విషయాలు తెలుసుకున్నా. ఏం కాదు, నేను ఇప్పుడు ఈ పుస్తకం 20 ఏళ్ళప్పుడు చదివినప్పుడు ఈ కథలు అర్థం చేసుకునే మానసిక స్థితి నాకు లేదని అర్థమైంది. ఈ భార్య రాసిన లేక అప్పుడు కూడా చదివాను నేను, నాకేం అర్థం కాలేదంటే ఏం ఎక్కలేదన్నమాట. అది ఒక 40 ఏళ్ళు జీవితం చూశాక, అనేక జీవితాలు నిప్పుల్లోంచి నవ్వడం చూశాక, కన్నీళ్లు కాలువలు కట్టడం చూసిన తర్వాత, నా మిత్రులు, బంధువులు, తెలిసిన వాళ్ళు ఎందరో స్త్రీల తాలూకు కష్టాలు నిస్సహాయంగా మనం చూస్తూ ఉండే దృశ్యాలు చూసిన తర్వాత ఇవాళ ఈ కథ చదువుతుంటే నాకు ఒంట్లో వణుకొస్తూ ఉండింది. అసలు 10 పేజీల కథ చదవడం నాకు కష్టమైపోయింది. నాకు ఏంటిది, ఇది కథ, ఇది ప్రతి కథలో కూడా ఒక మనిషి ఉంటుంది. ఒక అమ్మాయి, ఆమె ఈమె ట్రాన్స్లేట్ చేశారు నిన్న ఎవరైనా స్వర్ణ కిలారి శుభ. ఆ సుభాషిణి పేరు పెట్టాడు అమ్మాయికి. మూగపిల్ల. ఆ మూగపిల్ల అని తెలియగానే మొత్తం కథ చర్చ తెలిసింది వాడికి, మూగపిల్లని తెలిసిన తర్వాత ఏముంది, ఇంకొక చక్కగా మాట్లాడే అమ్మాయిని తెచ్చి పెళ్లి చేసుకున్నాడు. అంటే ఆడవాళ్ళు సంతలో పశువుల కన్నా విలువ ఉంటుంది. ఎందుకంటే పశువులు ఇంట్లో పనిచేస్తాయి, పాలిస్తాయి, వాటికి మళ్ళా మగబిడ్డలు పుడితే ఎడ్లు అవుతాయి, ఆడబిడ్డలు పుడితే మళ్ళీ ఆవులు అవుతాయి, వాటికన్నా విలువ ఉంది. కానీ స్త్రీకి బెంగాలీ సమాజం అంటే హిందూ సమాజం, భారతీయ సమాజంలో విలువ లేదు అన్నది కళ్ళతో చూశాడు. అదని చెప్పదలుచుకున్నది. కలకత్తాలో ఉండి రాయలేదు ఇది. ఆ ఉద్యోగ జీవితంలో ఎస్టేట్ పనుల వల్ల ఆయన ఆ గ్రామాల్లో, ఆ పల్లెల్లో తిరుగుతున్నందువల్ల ఆ విన్న కథలు, చూసిన కథలు రకరకాల, అంటే అందరు స్త్రీలు కడగంటలు పడ్డారా, కానీ స్త్రీ హృదయాన్ని చూశాడు ఆయన. పోస్ట్ మాస్టర్ కథ ఉంది. ఓ పోస్ట్ మాస్టరు ఎక్కడో దిక్కులేని మారుమూల ప్రాంతంలో ఉద్యోగానికి వెళ్ళాడు, ఉండలేకపోయాడు, పట్టించుకునే వాళ్ళు లేరు. అక్కడ ఒక చిన్న పిల్ల అతను ఆలనా పాలనా చూసేది, రొట్టెలు చేసి పెట్టేది, ఒక అసిస్టెంట్గా ఉండేది. అతను జ్వరం వచ్చింది, ఈ అమ్మాయి దగ్గరుండి మొత్తం సపరేలు చేసింది. జ్వరం తగ్గాక అతను పై అధికారులకి అర్జీ పెట్టుకుని ట్రాన్స్ఫర్కి పెట్టుకున్నాడు. ట్రాన్స్ఫర్ అర్జీ మంజూరు కాలేదు. ఆయన ఉద్యోగం మనిషి వెళ్ళిపోయాడు. నేను వెళ్ళిపోతున్నామని చెప్పి వెళ్ళిపోయాడు. ఆయనకి ఇన్నాళ్ళు ఈ పిల్ల తన జీవితం మొత్తం ఇతని చుట్టూ అల్లుకుంది, తన జీవితాన్ని కేంద్రంగా పెట్టుకుంది. తను వెళ్ళిపోతే ఈమె జీవితంలో శూన్యం ఏర్పడుతున్న విషయం తట్టదు. అతను అనుకుంటాడు, ఆ అమ్మాయికి డబ్బులకు చేతిలో ఇచ్చి నేను వెళ్ళిపోతున్నాను, ఏమనుకుంది, ఇంకో సాయం చేస్తున్నాం, ఇంతే అతనికి తెలిసింది, ఇంతే. అలాంటి ఆ పోస్ట్ మాస్టర్ కథలో రతన్ దగ్గర నుంచి, శుభ దగ్గర నుంచి, ఈ భార్య రాసిన లేఖలో మృణాల దాకా ప్రతి కథలో కూడా స్త్రీ కనబడుతుంది. ఆ స్త్రీలు చాలా సజీవంగా కనబడుతున్నారు. మనం ఏమీ మారలేదని అర్థమవుతోంది.
ఇక తక్కినవి చాలా ఉన్నాయని కూడా, చాలా పెద్ద పెద్ద విషయాలు. ఆయన ఈ కథల్లో ఆయన రాజకీయ ఉద్యమాల గురించో, ఇప్పుడు ఠాగూర్ ఉంటో కూడా ఆయన పొలిటికల్ స్టోరీస్ రాసిండేవాడు కాదు, ఈ కథలే రాసిండేవాడు. ఎందుకంటే మీరు మీ 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 కుటుంబాల్ని, మీ మనస్సుల్ని, మీ మానవ సంబంధాలని మీరు ప్రక్షాళన చేసుకోకుండా మీరు రాజకీయ స్వాతంత్రం తెచ్చుకోండి, మీరు ఏ సమాజాన్ని నిర్మించండి, చివరికి అది మళ్ళీ ఎక్స్‌ప్లాయిటివ్ సమాజంగానే మారుతుంది. మీతో కలిసి ఉండే, మీ ఇంట్లో ఉండే నీ భార్యనో, తల్లినో, బిడ్డనో నువ్వు ఒక మనిషిగా ట్రీట్ చేయలేవంటి సమాజంలో నువ్వు ఉంటున్నప్పుడు నువ్వు ఆర్థికంగా ఎంత పురోగతి చెందితే ఏమిటి, పారిశ్రామికంగా ఎంత పురోగతి చెందితే ఏమిటి, ఇదే రాసి ఉండేవాడు ఆయన. ఈ ఈ ఈ కథలన్నిట్లో కూడా, మొత్తం అన్ని కథల్లో కూడా స్త్రీ వైపు నుంచి ఆయన ఆయన చూపిస్తున్న స్త్రీ ఏమిటి పరిష్కారం, రకరకాల మార్గాల్లో పరిష్కారాలు చెప్పాడు, కానీ పరిష్కారం మీద కాదు ముందు ఆయన చెప్పదలుచుకుంది. ఇది నేను చూస్తున్నాను. ఈ బెంగాల్ ఇలా ఉంది, గ్రామీణ బెంగాల్ ఇలా ఉంది. తర్వాత రాసిన కథల్లో, 19 తర్వాత రాసిన కథల్లో ఇంకా కాంప్లికేటెడ్గా, ఇంకా కొద్దిగా విషయాలు చెప్పడానికి ప్రయత్నించాడు. కానీ ఆయనకే తెలిసి ఏమిటంటే అది స్వర్ణయుగం అని చెప్పాడు ఆయన. 1891 నుంచి 1895 దాకా, ఇంకా కొద్దిగా బ్రాడ్గా లాగితే ఆ ఎంటైర్ లాస్ట్ డికేడ్ ఆఫ్ 19th century, 1890 నుంచి 1900 దాకా, 10 ఏళ్ల కాలం నా జీవితంలో స్వర్ణయుగం అన్నాడు ఆయన. ఆ స్వర్ణయుగంలోనే గీతాంజలిలో ఉన్న భగవంతుని చూశాడు ఆయన. ఆ రాత్రిపూట ఆ ఉదయాస్తమయాల్లో, ఆ మెరుపులో, మేఘంలో, పక్షుల్లో, ఆ వనంలో దేవుని చూశాడు ఆయన. అదే సందర్భంలో, అదే కాలంలో పగటిపూట గ్రామాల్లో ఆ బీద హిందూ ముస్లిం కౌలుదారుల తాలూకు జీవితాల్లో ఆయన మనుషుల్ని చూశాడు. అందుకనే ప్రమదనాథ బిసి అని ఒక ఠాగూర్ విమర్శకుడు బ్యూటిఫుల్ మాట చెప్పాడు. ఆయన ఏం చెప్పాడంటే, ఠాగూర్ కవిత్వం చదువుతూ ఉంటే మనం ఈ ప్రపంచం నుంచి దూరంగా వెళ్ళిపోతూ ఉంటాము, ఠాగూర్ కథలు చదివితే ఈ ప్రపంచం వైపుగా వెళతాము అన్నాడైనా. అది అక్షర సత్యం.